ఈ పరిస్థితుల్లో నేను ఇంకా పరిపరి విధాలు ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చాను. ఆల్రెడీ 2 days సర్వ్ అవుతుంది, నెక్స్ట్ పిటిషన్ పడుతుంది. అది అయిపోయినా ఏమన్యాయం అయిపోయినా మా ఇద్దరికి మధ్య ఇష్టం లేనప్పుడు నేను దూరంగా ఉండాలని నేను అనుకున్నా. నా పిల్లలకు మాత్రం అన్యాయం కాదు. నా పిల్లల్ని నేను చూసుకున్నాను. హైదీకి నన్ను సర్వస్వం నాన్న నాన్న బ్రతుకున్నంత వరకు బయట మీరు వేరే వాళ్ళు మీకు అన్యాయం కాదు. నాన్న చెబుతున్నాడు, మీకు ఇష్టం ఉంటే వినండి, ఇష్టం లేకపోతే వినకపోండి, నా ఇష్టం ఉంటే నమ్మాలనుకుంటే నమ్మండి, లేకపోతే లేదు. ఇంతవరకు నాన్న మీకు ఈ రోజు వరకు నిన్నటి ఎలా అయితే చూసినాడో ఇప్పుడు రేపు కూడా ఇంతకన్నా బ్రహ్మాండంగా చూస్తాడు అని నా హృదయం చెప్తుంది. నా హృదయపూర్వకంగా నేను చెప్తున్నాను మాట. నేను నమ్మిన వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పాను. నా పిల్లలకు అన్యాయం జరగదు. తనకు కూడా కావాల్సిన ఆస్తి రాసేస్తారు. 40 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి రాసేసి డబ్బులు ఇచ్చాను. ఇంకేం కావాలంటే ఇస్తాను. ఈ డివర్స్ కి వీటికి సంబంధం అయితే లేదు. ఎందుకంటే తనకు ఆవిడ వద్దనుకుంది కాబట్టి నేను ఇది కావాలి అని అనుకుంటున్నాను. మా జీవితం ఇలా గడిచిన ఆమె బ్రతకడానికో పిల్లలకి గౌరవంగా వెళ్ళడానికో ఏ లోటు రానివ్వనని స్పష్టంగా తెలియజేస్తాను. సార్, మీకున్న సమస్యలు